తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో దివ్యాంగ శక్తి పథకాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి మరియు నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ప్రారంభించారు. నిడదవోలు గణపతి సెంటర్లోని ఐ లవ్ నిడదవోలు పార్క్ వద్ద జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. అదేంటంటే మహిళలకు ఇస్తున్నటువంటి ఉచిత బస్సు సౌకర్యాన్ని దివ్యాంగులందరికీ కూడా పరిపూర్ణంగా అమలు చేస్తామనేటువంటి మాట చెప్పారు. ఆ మాట మేరకు ఇవాళ మార్చి 18వ తారీఖున గుంటూరులో ముఖ్యమంత్రి గారు దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రారంభించుకుంటున్నాం. ఇవాళ నిడదవోలు డిపోలో నిడదవోలుకు సంబంధించినటువంటి ఉచిత బస్సు దివ్యాంగులకు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇందులో 40% పైబడి పర్సంటేజ్ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం అనేటువంటి జరుగుతుంది. దాంతోపాటు సిటీ ఆర్డినరీ, పల్లి వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద ఉచిత ప్రయాణం కలిగిస్తుండగా ఏదైతే మహిళలకు ఇస్తున్నామో ఉచిత ప్రయాణం అందులో దివ్యాంగులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి నిడదవోలు నియోజకవర్గంలో ఇవాళ దివ్యాంగ శక్తిగా ఉన్నటువంటి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిడదవోలు మండలంలో 1464 మంది, నిడదవోలు అర్బన్ టౌన్ లో 538 మంది, పెరవలి మండలంలో 1213 మంది, ఉండాజూరం మండలంలో 1221 మంది, వెరసి 4436 మంది ఈ దివ్యాంగ శక్తి బెనిఫిషరీస్ గా ఉన్నారు. వీరందరికీ కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. ఇది ఆర్థికంగా ప్రభుత్వం మీద భారం పడినప్పటికీ కూడా ఏదైతే మనం ప్రజలకి హామీ ఇచ్చామో, ముఖ్యంగా దివ్యాంగులకు తొలి నుంచి కూడా అండగా నిలిచినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వీరికి అన్ని అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటే నిన్ననే మీరు కూడా చూసారు, నిడదవోలులో దివ్యాంగులకి ఒక ప్రత్యేకమైనటువంటి వారి భవన నిర్మాణానికి స్థలాన్ని కూడా మనం కేటాయించడం జరిగింది మున్సిపల్ కౌన్సిల్ ద్వారా. అలాగే ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీరు చూస్తే ఇది వరకు ఆ ప్రభుత్వ హయాంకి ఇప్పటికీ ఒక తేడా గమనించండి. ఇవాళ పల్లె వెలుగు రూరల్ బస్సుల్లో ఆ ప్రభుత్వంలో కేవలం 50% మాత్రమే కన్సెషన్ ఉండేది. ఇవాళ దాన్ని 100% ఫ్రీ చేసేసాం. ఆ బస్సులు పూర్తిగా ఫ్రీ. అదేవిధంగా అల్ట్రా పల్లి వెలుగులో కూడా 50% ఉండేది, దాన్ని కూడా ఇప్పుడు 100% చేసాం. మెట్రో ఎక్స్ప్రెస్ లో 50% ఉండేది, అది 100% చేసాం. ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా 50% ఉంది ఆ రోజున, ఇవాళ 100% చేసి అప్గ్రేడ్ చేయడం జరిగింది. ప్రీమియం అదేవిధంగా ఏసీ, డీలక్స్ లాంటి వాటిలో 50% కన్సెషన్ కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఎస్కార్ట్ బెనిఫిట్ కూడా 50% కన్సెషన్ ఇస్తున్నాం. నేచర్ ఆఫ్ బెనిఫిట్ కన్సెషన్ బేస్డ్ వచ్చి ఫ్రీ మొబిలిటీ, రైట్స్ బేస్డ్, ఫ్రీ కవరేజ్, ఫ్రీ ఇన్ సిటీ ఆర్డినరీ ఓన్లీ ఇది వరకు, ఇప్పుడు ఫ్రీ ఇన్ 74% ఆఫ్ ఆల్ బస్సెస్, ఏంటి సిటీలో తిరిగే బస్సుల్లో కూడా. ఇలా చూసుకుంటే మొత్తంగా ఈ ప్రభుత్వం సంపూర్ణంగా దివ్యాంగులకి రక్షణ కల్పించే విధంగా మహిళలకి ఏదైతే మనం దాంతోపాటు మనకి మిగిలిన నాన్ స్టాప్ సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఇప్పుడున్నట్లు 50% కూడా కొనసాగిస్తాం. ప్రమాణాన్ని 11 లక్షల మంది దివ్యాంగులు రాష్ట్రంలో ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ ఉంది మనకి. దాన్ని ప్రస్తుతం ఆర్టీసీలు 2 లక్షల మంది మాత్రమే దాన్ని వినియోగించుకుంటున్నారు పాసుల ద్వారా. అయితే ఇవాళ దివ్యాంగులకి మొదటి నుంచి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఇది ఏదో వాళ్ళకు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు, వారికి వారి ఆత్మగౌరవానికి సంబంధించింది.